ఏమండి ఏమన్నా ట్రీట్మెంట్ చేసి నీ పెయిన్కి ఐఎఫ్టీ పెడుతున్నాను. సార్ స్టార్ట్ అయితే చెప్పండి సార్. వస్తుందా? చాలా సార్. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్. ఎలా ఉంది సార్ మీకు ముందుకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? కొంచెం తగ్గించమ్మా. ఓకే సార్. ఈ ఫ్రీ సర్వీసింగ్ ఏదన్నా అందరికి ప్రజలకి బాగుంటుందా సార్? అంటే రీచ్ అవుతుందా? తెలియదు కదా ఎవరికి ఫిజియోథెరపీ అంటే ఒక ఆదివారమే వచ్చేసుకుని పోతే బాగుంటుంది. అవును, కంటిన్యూగా వస్తే దాంట్లో ఇది బెనిఫిట్, అది లెక్క. దీనిపైన నమ్మకం పెట్టి ట్రీట్మెంట్ చేసుకున్నారంటే అది ఎవరు ఆటోమేటిక్గా వస్తుంది, అది వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. అందువల్ల బాగానే ఉంటుంది. ఒకరోజు మీకు చేస్తారంటే అది మాకు వెల్కమే కదా. ఓకే సార్. అబ్బాయికి మా అబ్బాయి యశ్వంత్, అబ్బాయికి బెల్స్ పాలసీ వచ్చింది. అబ్బాయికి హాస్పిటల్కి తీసుకెళ్ళినా తగ్గట్లేదు. మళ్ళీ ఫిజియోథెరపీకి తీసుకెళ్ళమన్నారు. ఫిజియోథెరపీకి వచ్చిన తర్వాత కొంచెం రికవరీ అయింది, బాగున్నాడు ఇప్పుడు. తర్వాత ఇక్కడ ఎక్విప్మెంట్స్ అంతా సూపర్గా ఉంది. మేము ఎలా చేస్తున్నామండి ఫిజియోథెరపీ? బాగా చేస్తున్నారు, పిల్లోడికి బాగుంది. బాగా రికవరీ అయిందా ఇప్పుడు? ఓకే. వస్తుందా? వస్తుంది వస్తుంది, కింద ఉంటుంది. ఐఎఫ్టీ ఫర్ షోల్డర్ జాయింట్ ఒకే పొజిషన్లో కూర్చోడు కానీ ఖచ్చితంగా చేసుకున్నాం. అది క్వాలిటీని బట్టి. ట్రాక్షన్ ఫర్ లంబార్ రీజన్. లేజర్ ట్రీట్మెంట్ ఫర్ ఫింగర్ జాయింట్. ఇక్కడ పెయిన్ ఉంది కాబట్టి ఒకే ఏరియాలో ఉండడం వల్ల లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఫింగర్ దగ్గర పెయిన్ ఉండడం వల్ల నేను లేజర్ అనేది చేస్తున్నాను ఈరోజు. సార్ నమస్తే సార్. మీరు ఏ ప్రాబ్లంతో వచ్చారు సార్ ఇక్కడికి? నా పేరు కేవీ కుమార్, మాది కార్వేట్ నగరం. నాకు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ వచ్చి చాలా పెయిన్ చాలా రోజులుగా ఉంది. దీనికి ఫిజియోథెరపీ చేయాలంటే ఇప్పటికీ ఫిజియోథెరపీ మేడం గారు చేశారు. చాలా వరకు రిలీఫ్ అయిపోయింది. మళ్ళా రైట్ హ్యాండ్లో పామ్ అరచేతిలో నొప్పి వచ్చింది. దానికి అన్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ లేజర్ అనేది వాళ్ళ ప్రత్యేకత, అది కూడా చేసినారు. దిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ పేషెంట్ కేర్, పేషెంట్ ఫ్రెండ్లీ, అటెన్షన్ టు డీటెయిల్ అన్నీ బాగా చక్కగా చూసుకుంటారు. 5 సంవత్సరాల ముందు నాకు రైట్ ఎల్బో నొప్పిస్తే అది కూడా వీళ్ళు వితిన్ నో టైం బాగు చేసినారు. థ్యాంక్ యూ సార్. చెయ్యి ఒకసారి పైకి లేపండి సార్. వెరీ గుడ్. ముందులాగా రాకుండా ఉన్నింది కదా సార్ వచ్చినప్పుడు సౌండ్. రికవర్ అయిపోయాడు ఆల్మోస్ట్ 90%. ఇప్పుడు చెయ్యి స్ట్రెంత్ తక్కువగా ఉందనేసి వచ్చాడనమాట. దానివల్ల చేస్తున్నాం. మళ్ళీ
ఇదంతా చేయి పైకి లేపు, అంతా బాగుంది. స్ట్రెంథనింగ్ ఎక్సైజ్. స్ట్రెంథనింగ్, ఓన్లీ స్ట్రెంథనింగ్ మాత్రమే. డాక్టర్స్ చెప్పారంటే మళ్ళీ ఒక 10 days చేసుకోవాలి. సరే. దించు.